కాకినాడ జిల్లా తొండంగి మండలం ఆనూరులో వంగవీటి మోహన్ రంగ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నూతనంగా ఏర్పాటు చేసిన వంగవీటి మోహన రంగ విగ్రహాన్ని రంగ తనయుడు వంగవీటి రాధ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమ కుటుంబంపై చూపిస్తున్న అభిమానానికి ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉంటానని తెలిపారు. అదే జరిగింది రంగా గారి విషయంలో గాని సీతారామరాజు గారి విషయంలో కానీ ఒకటి ఈ చరిత్ర ఉన్నంత కాలం 36 సంవత్సరాలు కాదు, ఈ చరిత్రలో నిలిచిపోయే మహానాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు. ఆయన పేదల పక్షపాతి, అభాగ్యుల పాలిట ఆశా దీపం, బలహీనుల పాలిట ఒక ధైర్యం. విజయవాడ చుట్టుపక్కల అయితేనే, ఆ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అయితేనే ఆయన చేశారు. ఆయన వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా రంగా గారి గురించి కానీ, రంగా గారి లైఫ్ స్టైల్ గురించి కానీ మనం నేర్చుకోవాలి. ఈ రోజున్న యువత నేర్చుకోవాలి. బలహీనుల పట్ల ఆయన దయ, పేద ప్రజల పట్ల ఆయన కరుణ, లేదంటే పేదల పట్ల ఆయన కమిట్మెంట్. ఆఖరికి చనిపోయేటప్పుడు కూడా పేద ప్రజల గురించే నిరాహార దీక్ష చేస్తాం. చనిపోయిన పరిస్థితి అయిన పరిస్థితి. ఖచ్చితంగా నేటి యువత రంగా గారిని ఆదర్శంగా తీసుకుని, రంగా గారి భావాలను ఆదర్శంగా తీసుకుని ప్రయాణించాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.